విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామంలో వెలసిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం పుణ్యగిరి. ఈ దేవస్థానానికి సుమారు 7,000 సంవత్సరాలు చరిత్ర కలిగిన అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసే వేళల్లో ధర్మరాజు ప్రతిరోజు ఈ శివలింగానికి అభిషేకం చేసి పూజలు నిర్వహించేవారు అని ప్రసిద్ధి. ప్రస్తుతం పూజలు అందుకుంటున్న శివలింగం 6 అడుగుల కింద భాగంలో స్వయంభూగా వెలసిన పాలరాతి శివలింగం మరియు నంది వెలసాయి. వీటికి సంవత్సరం పొడుగునా అభిషేకం చేసుకుంటూ నిత్యం ప్రవహించే పుట్టు ద్వారా ఈ క్షేత్రానికి ప్రసిద్ధి. ఓం నమ శివాయ. శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామం అండి. మనం చూస్తున్న శివలింగం కింద పాలరాతి నందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిశాయి. అది భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీని కాశీ నుంచి తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారండి. అలాగే కింద వస్తున్న నీరు కూడా కిందనున్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని పుట్టుధార అంటారు. అలాగే మన గుడి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. గుడి దగ్గర నుంచి మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ గుహలో పైన ఆవు పదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయండి. ఆవు పదుగులను చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలని చెప్పేసి ఉండాలండి. ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రం గురించి తపస్సు చేసి మూషాసుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతాడండి. ఆ పంది శివశివాన్ని కానీ కైలాసముడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిగితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరవిస్తారు. అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన కొన్ని రోజులకి సున్న రాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగం లోయన్స్ ఉండాలండి. ఆ లోలోంచి కాశీకి వెళ్లే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణ జరిగిన స్వామీజీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్లి అక్కడ నుంచి జలం తెచ్చుకుని ఎదురున్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమంటే పునీరు ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత అదండి. అనుకోకుండా అంటే ఫలానా టైంకి పునీరు వెళ్దాం అనుకుంటే అది ఎప్పటికీ జరగదండి. అనుకోకుండా ముందు రోజు రాత్రి కూడా లేదా అప్పటికప్పుడు అనుకోవడం లేదా ఏదైనా ఊరు వెళ్తూ మార్గ మధ్యలో వచ్చి చూసుకోవడమే స్వామివారికి ఉన్న విశిష్టత అదండి. ఇది 7,000 సంవత్సరాల కింద ఈ యొక్క క్షేత్రం అండి. భారత యుద్ధం జరిగినప్పటి క్షేత్రం ఇది. కార్తీక మాసం, అందులోని ఈ రోజు సోమవారం 3వ సోమవారం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 11 దాటిన తర్వాత స్వామివారికి భోగం, అనంతరం స్వామివారికి సాయంత్రం 5 గంటల వరకు కూడా దర్శనాలు అనేవి కల్పిస్తూ ఉంటాము. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందండి. 365 రోజులు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. కార్తీక మాసంలోని 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ఒక కార్తీక పౌర్ణమిని కూడా స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మాస శివరాత్రి రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకం కూడా జరుగుతూ ఉంటుందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి భక్తులు సందర్శించే భక్తులకు మేము అనేక రకాలుగా ఏర్పాటు చేసి ఉన్నాము. అందరికి క్యూ లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము, ప్రసాదం ఏర్పాటు చేసి ఉన్నాము, తర్వాత ఫ్రీ మంచినీళ్ళు మంచినీళ్ళు ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా మెడికల్ క్యాంప్ ని అరేంజ్ చేసి ఉన్నాము.